బులెటిన్లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? భూముల అమ్మకం, ఆస్తుల అమ్మకం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మకమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. చూసాం గత కొన్ని రోజుల క్రితం కోకాపేట, కానామెట్ భూములను అమ్మిన ప్రభుత్వం తాజాగా ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తులు ఇప్పుడు దాదాపు 56,000 కోట్లు ఉన్నట్లు మనం గతంలోనే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆస్తుల్ని అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక ప్రణాళిక అంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఆర్థిక నియంత్రణ లేకపోవడమే ప్రభుత్వం ఈరోజు చేస్తున్న తతంగం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా అమ్ముకొని నియంత్రణ లేకుండా ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఈరోజు ఈ పరిస్థితి దాపురించిందా రాష్ట్రంలో అనే అంశం ప్రధానంగా తెరపైకి వస్తుంది. అయితే ఆర్టీసీ ఆస్తులే కాదు, మనం చూసాం తెలంగాణ రాష్ట్రం దాదాపు 17,000 కోట్ల సర్పరేట్ బడ్జెట్తో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చూసాం ఈరోజు 4 లక్షల కోట్ల అప్పుకు చేరుకుంది రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. అంటే ప్రభుత్వం అంటే ఇష్టం వచ్చినట్లుగా ఎన్నికలే లక్ష్యంగా, ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పథకాల్ని ప్రవేశపెట్టి ఆర్థిక ప్రణాళిక లేకుండా, ఒక దానిపైన నిబద్ధత లేకుండా ముఖ్యమంత్రి చేస్తున్న తీరుతెన్నులు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఒకవైపు అప్పులు పెరిగిపోవడం, మరోవైపు ఆస్తులు కరిగిపోవడం అనే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు కనిపిస్తుంది. సో ఈ అంశంపై మనం మాట్లాడదాం. సో మొత్తం మీద దీనికి సంబంధించి మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు, ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా సాయి ప్రసాద్, బీజేపీ జాతీయ కోశాధికారి కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సో మొత్తం మీద ఆస్తులకు సంబంధించి అమ్మకం ఎందుకు జరుగుతుంది, రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి కొనసాగుతుంది, అంటే ఇప్పటికీ అప్పుల కుప్పగా మారినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది, కారణం ఏంటి, ప్రభుత్వ పరిపాలన తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్. ప్రసాద్ గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో 16,000 కోట్ల సర్ప్రైజ్ బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది. సో ధనిక రాష్ట్రం అని పదే పదే ముఖ్యమంత్రి ప్రపంచంలో లేని విధంగా చేస్తున్నాం, ఇది గొప్ప రాష్ట్రం, ధనిక రాష్ట్రం, దేశంలోనే ప్రతి పథకం నెంబర్ 1 అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు భూముల్ని అమ్ముతూ, అదేవిధంగా ఆస్తుల్ని అమ్ముతూ డబ్బుల్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆర్థికంగా ఏ విధంగా వనరుల్ని సమీకరించుకోవడం అనేది పక్కన పెట్టి ఉన్న ఆస్తుల్ని అమ్ముకునే ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. మీరు అన్నట్టు 2014లో దీంతో మనం రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము, అది తప్ప మిగిలినవన్నీ నెరవేరాయండి. ఓకే, ఇప్పుడు మనం ఏదనుకుంటారంటే నీళ్లు నిధులు నియామకాల ప్రక్రియ కోసం మనకు జరుగుతున్న వివక్ష మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలిగాము, సాధించుకోగలిగాము పోరాటాల పునాదుల మీద. సరే, ఆ తరుణంలో పోరాటం చేసావో, ఫ్రంట్ ఉండి నడిపించానో, జాతిపితనో ఏదో అని నీకే పట్టం కట్టారు. ఇప్పుడు వచ్చిన తరుణం మీరు గమనిస్తేనండి, మీరు అన్నట్టు 17,000 కోట్ల బడ్జెట్, మిగులు బడ్జెట్ ఉన్న దాంట్లో వియత్నాం దేశంకి మనకి ఏం తేడా లేనట్టుగా. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఈ నీళ్లు నిధులు నియామకాల పరిస్థితి కనుక మీరు గమనిస్తే, హైదరాబాద్ సెంట్రిక్గా గత ప్రభుత్వాలు ఏ విధంగా డెవలప్మెంట్ మాడ్యూల్ చేశారో, ఇది నీకు బంగారుపాలెంలో అన్ని వడ్డించిన విస్తరలా చేసి నీకు ఇక్కడ హైదరాబాద్ నీ చేతిలో పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి వస్తున్న రెవెన్యూ ఎంతో సస్టైనిటీ మీద నీకు ఒక అవగాహన రాహిత్యంతో నువ్వు చేస్తున్న వికృతమైన పనులు. తర్వాత ఇంకొక దౌర్భాగ్యం మీకు చెప్తాను అందరికీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నాటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్డ్ ఓవర్ హెడ్ ట్యాంకుల ప్రాజెక్ట్. అది ఓవర్ హెడ్ ట్యాంకుల ప్రాజెక్ట్. దీనికి నాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నాకు దీని మీద అవగాహన లేదు, దీని మీద నేను ప్రిపేర్ అయ్యి రాలేనన్న కారణంగా ఇతను బయటకు వాకౌట్ చేశాడు. అక్కడ ఇష్టారాజ్యంగా అక్కడి నుంచి మొదలైంది నాంది మనకి. 1,68,000 కోట్లు దాని మీద తగలబెట్టారు. తగలబెడితే ఏమైంది, ఇది ఏమవుతుంది, ఎప్పుడు ప్రాణహిత చేయబడిన 2014 ముందు దాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్ కింద డిజైన్ చేయబడింది నాటి కాంగ్రెస్ స్థాయిలో. వీడు ఎప్పుడైతే రీడిజైన్ పేరుతో ఈయన ప్రక్రియ మొదలెట్టాడో, దీంట్లోంచి ఏం చేశారంటే ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల ప్రక్రియని గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి DPR సబ్మిట్ చేయలేదు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో. ఎప్పుడైతే మన చూడండి గజేంద్ర షెకావత్ గారు కేటగారికల్గా చెప్పారు, నువ్వు DPRలు ఎప్పుడైతే 2014 ముందు సబ్మిట్ చేసిన వాటికి మాత్రమే నేషనల్ ప్రాజెక్టుల కింద కన్సిడర్ చేయబడతారు, తర్వాత పరిగణించబడదు అన్నప్పుడు ఈ 1,68,000 కోట్లు పెనుభారంగా ఈ రాష్ట్రం నెత్తి మీద పిడుగుపాట్ల పడింది. అక్కడి నుంచి మొదలైంది ఈ దౌర్భాగ్యం. ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావు దీనికి, నేషనల్ ప్రాజెక్ట్ కాదు కాబట్టి. ఇక్కడ వాళ్ళని తప్పు పట్టలేం, ఎందుకంటే వీళ్ళు చాలా కేటగిరికల్గా చెప్పారు, నువ్వు రీడిజైన్డ్ ప్రాజెక్ట్ కూడా DPR సబ్మిట్ చేయకుండా నీకు నచ్చినట్టు నీ పొలంకి నీళ్ళు ఇచ్చుకుంటానంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? సో దానివల్ల వచ్చిన ఉపద్రవం నెంబర్ 1. నెంబర్ 2,
ఆర్టీసీ ఎప్పుడైతే అశ్వత్ నారాయణ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యంలో దీన్ని చేస్తున్నప్పుడు నా ఇంట్లో మనిషితో నువ్వు ఉద్యమం చేస్తావా అన్న ప్రక్రియలో వాళ్ళకి ఉన్న కాన్స్పిరసీలో ఆర్టీసీ ఉద్యమాన్ని ఏ విధంగా కక్ష సాధింపు ఉద్యమం కింద అభివర్ణిస్తూ లాస్ట్లో ఎప్పుడైతే ఆయన తప్పుకున్నాడో తర్వాత వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి 4 పప్పానం పెట్టి ఇవాళ వాళ్ళకి ఎవరికి ప్రశ్నించడానికి అవకాశం లేకుండా తయారు చేశాడు. ఎప్పుడైతే యూనియన్స్ని కానీ సంబంధిత దీనికి కానీ రక్షణగా ఉండే యూనియన్ని నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళిపోతారో, ఫస్ట్ ధర్నా చౌకని తీశారు, మీకు గమనించలేదు. తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో యూనియన్స్ నిర్వీర్యం చేసుకుంటూ వస్తే ప్రశ్నించేవాడు ఎవడుంటాడు? అవును, కార్యాచరణ లేనప్పుడు ఇష్టారాజ్యం అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విధమైన దోపిడీకి అలవాటు పడిపోయారు. దోపిడీకి ఎలా అంటే నేను నా కుటుంబం వనరులు సమకూర్చుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఏంటంటేనండి 1,68,000 కోట్ల యొక్క దాని మీద అతిగతి లేదు. ఇక్కడ ఆర్టీసీ మీరు చెప్పినట్టు 56,000 కోట్ల యొక్క ఆస్తులు పణంగా పెడితే ఇప్పుడు రేపు నిన్న దళిత బంధు ఏదో పథకం పెట్టారు కదా, ఏంటో దానికి ఒక ఇదే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎస్టీ నిధులను కేటాయించి దానికి ప్రణాళికాబద్ధంగా వాళ్ళ నిధులు వినియోగించమని ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు అభివర్ణించుకుంటూ కుటుంబానికి 10 లక్షలు ఇస్తారని ఎవరికి ఇస్తున్నావు? ప్రతిదీ నీకు ఎలక్షన్స్ ముందున ఏ నియోజకవర్గమైనా ఒక రాజీనామా చేయగానే ప్రజల మన్ననలు పొందడానికి ఒక విధమైన ఒక దళిత బంధువు అని పేరు పెట్టేదానికి నీకు స్వప్రయోజనాలకు వాడుకుంటున్న పథకాల కిందగా వీటిని అభివర్ణించాలి. ఇప్పుడు ఎప్పుడైతే స్టేట్కి రెవెన్యూ మాడ్యూల్ లేదంటే కూర్చుని తింటే కొండలు కూడా జరిగిపోతాయని అందరికి తెలుసు కదా. ఉన్న ప్రభుత్వపరమైన భూములను నమ్ముకుంటూ ప్రభుత్వ ఆస్తుల్ని పణంగా పెట్టుకొని వాటి మీద అప్పులు తెస్తూ వాటిని నమ్ముకుంటే ఈ రోజుకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ భావితరాలకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? ఆర్టీసీ నిట్ట నిలువునా మునిగిపోతున్న వ్యవస్థనే అందరికీ తెలుసు. దాంట్లోంచి నువ్వు ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా డిజైన్ చేసి దాంట్లోంచి లాభాపేక్షలకు తెరిపించే మార్గం వెతకకుండా ఉన్న ఆస్తులు నమ్మి ఏం చేయబోతున్నావు చెప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉన్న సెక్రటరీని కూల్చారు. మళ్ళీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ 56 కోట్ల నుంచి నాకు నచ్చిన ఇంద్రభవనాన్ని నేను సెక్రటరీ కట్టుకుంటానంటే ఏంటండి ఇది? ఆల్రెడీ గడిల పాలన ఉంది. ఈసారి దాస్య శృంఖలాలను తెంచుకుని ఆనాటి నిజాం ప్రభువుల నుంచి రాష్ట్రాన్ని సర్దించుకున్న తర్వాత మళ్ళీ అదే నిజాం ప్రభుత్వంలాగా ఇండైరెక్ట్గా ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి ఈ నిరంకుశత్వ పాలన చూస్తుంటే ఏం చేయాలంటే బేగంపేట పరిసర ప్రాంతంలో నువ్వు గడిల పాలనకి కొట్టొచ్చినట్టు కనబడుతున్నట్టు నువ్వు బంధించకాలంలో నువ్వు ఎలా ఉంటున్నావు చూసుకో ఒకసారి. అంటే తెలంగాణ రాష్ట్రం సార్ ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలంటే 3 లక్షల కోట్ల అప్పు, ఇప్పటికే దాదాపు 3 లక్షలకు పైగా కోట్ల అప్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితి లేదు. అంటే కార్పొరేషన్ల మీదలోనూ మిగతా వాటిపైనలోనూ అదేవిధంగా దానికి సంబంధించి బయట నుంచి ఎక్కడైనా అప్పులు తేవాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ మీకు గమనించలేదు, ఇరు రాష్ట్రాలకి ఇదే దౌర్భాగ్యం డ్రైవ్ అవుతుందండి. వీళ్ళు ఏం చేశారంటే ఉన్నదాన్ని ఇదే పేపర్ అనుకోండి, దీన్ని గుడ్డ పీరికలు చంపినట్టు 10 పార్టీల కింద చంపడం, ఉన్న ఎస్సీ కార్పొరేషన్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వివిధ కార్పొరేషన్ల కింద పరివర్తన చేయించడం, దాంట్లోంచి వచ్చే మాడ్యులేషన్స్ లో వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాడుకునే నిధుల ప్రక్రియ తప్ప సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామ్స్ కూడా ప్రజలకు అందకుండా చేయడం. సో ఇవన్నీ చూస్తుంటేనండి ఆస్తుల్ని పణంగా పెట్టి ఎప్పుడైతే నువ్వు ఉన్న ఆస్తులను అమ్మడానికి వస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిజాల్వ్డ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు గ్యారంటీగా. ఎందుకంటే నీకు ప్రజల మన్ననలు పొందడానికి ప్రజాస్వామ్యానికి భిన్నంగా నడుచుకోవడం. ఎందుకంటే మనం కట్టిన ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లోంచి వచ్చిన ఆదాయానికి బడ్జెట్ వేసుకుని దాన్ని ఏ విధంగా సత్ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని నిర్వర్తించడం అనేది గత ప్రభుత్వాలు చేశారు. ఇది లోపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. లోపించడం కాదు సార్, దీని మీద అసలు ఎప్పుడూ లేదు. ఎందుకు కారణం అంటే నిర్దిష్టమైన అపోజిషన్ పార్టీ లేని కారణంగా. రైట్, మనం సాయి ప్రసాద్ గారు ఉన్నారు. సాయి ప్రసాద్ గారు నమస్తే సార్. సాయి ప్రసాద్ గారు సాయి ప్రసాద్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు మీరు. సాయి ప్రసాద్ గారు. విజయ్ భాస్కర్ గారు హలో విజయ్ భాస్కర్ గారు, మీ వాయిస్ ఆడిబుల్ లేదండి. ఇట్స్ నాట్ నా పేరు పరమేశ్వర్ అండి, నా పేరు పరమేశ్వర్ సార్. మీ వాయిస్ క్లియర్. నమస్తే పరమేశ్వర్ గారు, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి మీకు? ఓకే, ఫైన్ సార్, ఫైన్, బాగుంది. రైట్, సాయి ప్రసాద్ మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆయన ఒక ముఖ్యమంత్రికి తక్కువ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఇట్స్ వెరీ విజిబుల్. ఎందుకంటే ల్యాండ్ ని ఆప్షన్ చేయడం, అమ్మేయడం అనేది వాళ్ళు లూట్ చేసుకోవడానికి ఒక కొత్త మాధ్యమం. సో లూట్ ద పీపుల్, దే హావ్ కమ్ అప్ విత్ అ న్యూ పాలసీ టు ఆప్షన్ ద ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. ఇది కాకుండా చూసుకుంటే హైదరాబాద్ ఇస్ ఎండ్యూరింగ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అండి ఈరోజు అక్రాస్ ఇండియా చూసుకుంటే. ఇట్ హ్యాస్ సర్పాస్
బెంగళూరు ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. సో దీన్ని ఎట్లా క్యాపిటలైజ్ చేసుకోవాలి, ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. క్యాపిటలైజ్ అంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు చేసే ప్లాన్ అది. సో దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవడానికి వాళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొని వచ్చి దీని ఎట్లెట్లా ఎక్కడెక్కడైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేయమని ప్రతి ఒక్క కలెక్టర్స్ కి ఒక ఆదేశం ఇచ్చారు. కలెక్టర్స్ కి ఆదేశం ఇచ్చి ఏవేవైతే ఫస్ట్ కేటగిరీ ఏం చేస్తున్నారు, ఏవేవైతే లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయండి. మన టార్గెట్ ఒక 30,000 crores ప్రైమరీలీ. దాన్ని ఎలా తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిషన్ ఇప్పటిక ప్రసాద్ గారు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి లూటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వేరే వాళ్ళ కమిషన్స్ రావడానికి రెవెన్యూ కావాలి. సో ఆ రెవెన్యూని ఈ ల్యాండ్స్ అమ్మడం ద్వారా వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఇంకోటి రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది, హైదరాబాద్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్ లో ఇట్ హ్యాస్ రీప్లేస్డ్ బెంగళూరు. అంటే ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ కోసమే కానివ్వండి, ఇంకా రీటైల్ స్పేసెస్ కోసమే కానివ్వండి, చాలా పెద్ద పెద్ద గ్లోబల్ ప్లేయర్స్ వస్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళు ఒక ఏజెంట్స్ లెక్క ఆర్ బ్రోకర్స్ లెక్క ఎలాగైతే తయారు కావాలనుకుంటున్నారో కావడానికి పాలసీస్ అన్ని తీసుకొని వచ్చారు. రైట్ సార్. సార్ నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. హనుమంత్ ముదిరాజ్ గారు TMU RTC రిటైర్డ్ ఆయన ఉద్యోగి, ఆయన మనతో పాటు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. హనుమంత్ గారు నమస్తే సార్. నమస్తే. నేను TJM జనరల్ సెక్రటరీ. రైట్. హనుమంత్ గారు TMU కాదండి. రైట్. ఓకే సార్. రైట్, మాట్లాడండి సార్. అంటే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితికి సంబంధించి మీకు తెలుసు, అంటే ఒకవైపు భూములను వేలం వేస్తున్నారు, భూముల్ని అమ్ముతున్నారు. సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు 3 లక్షలకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ రకంగా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా, ఏ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకోవడము, అదేవిధంగా ప్రస్తుతం తాజాగా ఆర్టీసీ భూములకు సంబంధించి, ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి ఒక అమ్మేదానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది, తెలుస్తూ ఉంది. మీరు దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? గతంలో కోకాపేట్ భూములు అమ్మడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం, అమ్మింది కూడా. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆర్టీసీలో దాదాపు 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో ఏ విధంగానని చెప్పేసి ఆర్టీసీ ఉన్నటువంటి ఆస్తులు కూడా తీసుకొని మెల్లగా ఆర్టీసీని కూడా నాశనం చేసే కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వం చేపట్టింది. మేము ఒక్కటే దీని ద్వారా మొన్ననే పెద్ద ఎత్తున అన్ని డిపోల ముందు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగినది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా మా యొక్క ఆర్టీసీలను మాత్రము మా యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తులను కానీ స్థలాలను కానీ ఏవి కూడా ముట్టడానికి ప్రయత్నం చేస్తే, అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మేము ఉద్యమం చేపడతామని చెప్పడం తీవ్రతరంగా అనేక విధాలుగా మరి యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగినది. మొన్ననే నిర్మల్ డిపోలో కూడా 2.5 ఎకరాలను అక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా మరి అక్కడ పనులు చేయడానికి పోతే అక్కడ డిపో మేనేజర్ గారు అడ్డుకోవడం జరిగినది. అదేవిధంగా యూనియన్లు కూడా అడ్డుకోవడం జరిగినది. ఏదేమైనా ఒక ముందు చూపు అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వ అవసరానికి ప్రభుత్వ ఆస్తులను ఈ రోజు అమ్మచెప్పడానికి చూడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఏదైనా సరే నిజంగా కూడా TSRTCలో మరి ఏదో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తెలంగాణ ఏర్పడిన తర్వాత మాకేదో మంచి జరుగుతుందంటే ఉన్న ఆర్టీసీని నిర్వీర్యం ఇప్పటికే చేయడం జరిగినది. మరి ఆస్తులు ఈ రోజు భూములను అమ్ముకొని తర్వాత బిల్డింగులను కూడా అమ్ముకుంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ రోజు ఇటువంటి చర్యలకు ప్రభుత్వము పూనుకోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల గురించి ఇష్టం ఉన్నట్టు రాయితీలు ప్రకటిస్తూ మాకు ఉన్నటువంటి ఆస్తులను కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది ఎట్టి విధంగా కూడా ఏ రకంగా కూడా సరైన విధానం కాదు. మేము చాలా సార్లు కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానాన్ని మేము వ్యతిరేకించడం జరిగినది. ఇటువంటి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఎన్నికల ఉన్నప్పుడే ఈ ఎన్నికల గురించి ప్రభుత్వం ఏదైనా ప్రకటిస్తుంది, కానీ ఏదైతే ప్రయాణికులకు అవసరానికి ఏదైతే సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీని ఎక్కడ కూడా కాపాడుకోవడానికి కానీ లేకపోతే ఆర్టీసీలో ఉన్న సిబ్బంది యొక్క సమస్యలు కూడా తీర్చడానికి ఎక్కడ కూడా మరి చిత్తశుద్ధి లేదు. ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీ పైన దాదాపు 49,000 మంది ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్న ఆస్తులను అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూములను అమ్మిన తర్వాత ఇంకా ఆర్టీసీలో పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆస్తులను అమ్మితే నాయకు యొక్క ప్రభుత్వానికి మంచిగా నడుస్తున్నటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. నిజంగా కూడా ఆర్టీసీకి చాలా ఇప్పటికే CCS లో దాదాపు 1,200 కోట్ల రూపాయలు ప్రభుత్వం యాజమాన్యం కలిసి వాడుకోవడం జరిగినది. అదే కాకుండా
మన పిఎఫ్ డబ్బులు కూడా వాడుకోవడం జరిగినది, ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి డబ్బులు కూడా వాడుకోవడం జరిగినది. ఈ విధంగా వాళ్ళ ఎన్నికల గురించి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికలు ఏమైనా వస్తే వాటి గురించి మా యొక్క డబ్బులను కూడా అక్కడ డిబేట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. యావత్తు తెలంగాణ కూడా చీకొడుతుంటే కూడా ప్రభుత్వము హనుమంత్ గారు ప్రభుత్వాలు హనుమంత్ గారు గతంలో గత సంవత్సరం మీరైతే సమ్మె చేసిన సందర్భంలో ఈ ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలన్న మీ డిమాండ్ను ఆ రోజు తిరస్కరించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు విలీనానికి మొగ్గు చూపారు. అంటే కారణం కేవలం ఏవైతే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో విలీనం చేసుకొని తద్వారా వాటిని అమ్ముకుని ఒక లబ్ధి పొందడం అనే ఒక లక్ష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. సో మరోవైపు మీరు అన్నట్టు సిపిఎస్ వాస్తవంగా విలీనం అనేది మేము స్వాగతిస్తాం. కానీ మేము దాదాపు 55 రోజులు సమ్మె చేసిన రోజు ఒక్కరోజు కూడా విలీనం చేయలేము, మాతో సాధ్యం కాదని చెప్పి ఈ రోజు కావాలని అంటే ఒక ఆస్తులను ఏ విధంగానే సరే ఆక్రమించుకోవాలి, ఏదే అవి అమ్మాలి అనేటువంటి ఆలోచనతో మేము ఇప్పుడు ప్రభుత్వంలో విలీనంను తీసుకొస్తామని అది కూడా ఎక్కడ కూడా ప్రకటించట్లేదు. అంటే ఊహించుకోవడానికి మాత్రమే చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఇది వాస్తవంగా విలీనాన్ని చూపెడుతూ ఆర్టీసీ ఆస్తులను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఆస్తులను భక్షించడానికి అంటే ఉన్న ఆస్తులను పూర్తిగా నాశనం చేసి ఉన్న ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి దేశంలో రోజుకు 1 కోటి మంది ప్రయాణికులకు సేవ చేస్తున్నట్టు ఆర్టీసీని లేకుండా మరి విద్యార్థులకు అదేవిధంగా 14 రకాల బస్ పాసులు ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టీసీని ప్రజాసేవ చేస్తున్నట్టు ఆర్టీసీని ఎత్తేసే కార్యక్రమం కానీ ఈ యొక్క ఆర్టీసీ ఆస్తుల పైన ప్రేమను కానీ ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బందిని విలీనం చేస్తామని మేము నమ్మడం లేదు. నిజంగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేసేవారు. ప్రక్క రాష్ట్రంలో ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీతో అక్కడ ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. అక్కడ మంచిగా జరుగుతున్నది. ఇప్పటికి మాకు 2 వేతన సవరణ జరగాలి, ఇప్పటి వరకు జరగలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రైట్ హనుమంత్ గారు మీరు లైన్లో ఉండండి, మళ్ళీ వస్తారు మీ దగ్గర. ప్రసాద్ గారితో మాట్లాడాం. ప్రసాద్ గారు ఇక్కడ సో ఆర్టీసీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి ఒక ప్రణాళిక లేకపోవడం, ఆర్థిక విధానాలపైన పాలసీస్ పైన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం, సో ఇబ్బడి ముబ్బడిగా పథకాలను పెట్టడం, అంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఎన్నికల కోసం పెట్టడం. సో దీనివల్ల ఆర్థికంగా ఒక రకంగా రాష్ట్రం నష్టపోయింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఇట్లా ఆస్తులను నమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ఏంటి పరిస్థితి? వియత్నాం మన కళ్ళ ముందు వియత్నాం అన్నది మనకు అందరికీ ఎగ్జాంపులే ఉందండి. కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి అనడానికి. వియత్నాంలో కూడా సేమ్ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం అక్కడ. అతను ఏం చేశాడంటే మన దగ్గర ఉన్న పెట్రోల్ రిజర్వ్స్ వీటిలన్నిటితోనే వస్తున్న గణనీయమైన ఆదాయంతో ఇప్పటిదాకా మన ఖజానా ఫుల్గా ఉంది. ఎవరు పని చేయక్కర్లేదని చెప్పి ఉచిత పథకాలు, ఇలాంటి పథకాలే ప్రవేశపెట్టి ఇబ్బడి మొబ్బడిగా ఇచ్చిన పథకాలకి అవుట్కమ్ ఏమైందో వాళ్ళ ప్రజల యొక్క దైనందిన స్థితిలో ఎలా ఉన్నాయో మనం ఖచ్చితంగా చూడవచ్చు. సో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఫెడరల్ సిస్టంలో వీళ్ళకి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ని వినియోగించుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలను వీళ్ళు ఏదో కొత్తగా పథకాలు ఇస్తున్నట్టుగా వీళ్ళే ప్రజలకు ఇస్తున్నట్టుగా పోర్ట్రేట్ చేసుకుంటూ వీటిలన్నిటిలోంచి చేస్తున్న మాడ్యులేషన్స్లో ఏమవుతుందంటేనండి ఆర్థిక స్థితి మీద వీళ్ళకి పూర్తి అవగాహన రాహిత్యం వచ్చింది. ఓకే. అండ్ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పులకి ఇతిగతి లేదు. మనకు ఇవాళ జరుగుతున్న కాగ్ ఆడిట్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్లలోంచి కనుక అబ్జెక్షన్స్ రైజ్ అయ్యే తరుణం ఇవాళ క్షేత్రాల్లో ప్రజలకు తెలుస్తున్నది. ఇంతవరకు జరుగుతుంది ఏంటంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పుడు చేయడం అనేది గత సమైక్య రాష్ట్రంలో కానీ గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. వీళ్ళకి ఏంటంటే అతి అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇప్పుడు చూడండి ఎక్కడా లేనట్టుగా 15 లక్షలు దళితులకు ఇస్తున్నట్టు ఎవరు ఏమనలేము కదా. ఇప్పుడు ఏ దళితుడికి 10 లక్షలు ఇస్తానన్నా ఎవరు దాన్ని మాట్లాడినా సరే ఆక్షేపణీయం అవుతుంది. కానీ మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దాని మీద ఎందుకు చర్చిస్తున్నామంటే రాష్ట్ర స్థితి. ఇప్పుడు నీ జేబులో 10 రూపాయలు ఉంటేనే ₹1 దానం చేయగలుగుతావు. రూపాయలు లేనప్పుడు 10 రూపాయలు అప్పు తీసుకొచ్చి 10 రూపాయలు దానం చేస్తానంటే ఇక్కడ అప్పుకు తీర్చే మార్గం ఏది? అప్పు పుడుతుంది నిజమే, సమకూర్చుకునే మార్గం ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇది ఏమవుతుందంటే ఇది ఫెడరల్ సిస్టమ్ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడవలసిన ప్రజాప్రభుత్వాలన్న విషయాన్ని మర్చిపోయి వీళ్ళేదో మొగటం లేని మహారాజుల్లాగా వీళ్ళు ఏం చేసినా చలామణి అవుతుందని వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ మధ్యలో రాత్రి పడుకున్నప్పుడు కల్లా వచ్చిన పథకాన్ని పొద్దున కార్యాచరణ దాల్చేస్తే దానికి అవుట్కమ్ మీద ఎవరు దాన్ని సస్టైన్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు నిజమే, నువ్వు 10 లక్షలు ఇద్దాం అనుకున్నావు, చాలా మంచిది. కానీ నువ్వు ఉద్యోగ కల్పన అన్నది లేకుండా ఉద్యోగాల రిజర్వేషన్ ప్రాతిపదిక మీద వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వస్తాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అందరికీ తెలుసు. దానికి నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్కి అతి లేదు. దాంట్లో వాళ్ళకి సర్టన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కనుక వస్తే యూనివర్సిటీలో చదువుకుంటున్న SC ST విద్యాలందరూ ఇంత మగ్గక్కర్లేదు కదా.
వాళ్ళకి నువ్వు 10 లక్షలు ఇచ్చేది 10 లక్షలు సంపాదించుకునే మార్గాన్ని నువ్వు ఇప్పుడు create సేవారంగమైనటువంటి ఆర్టీసీకి సంబంధించి ఆస్తులను అమ్ముకోవాలన్న ఆలోచనను ఎట్లా చూడాలి సార్ మనం? అంటే నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈయన మన హనుమంత్ గారు ఇంతసేపు నోరు చించుకుని అరుస్తున్నారు ఆయన. ఎప్పుడైతే వ్యవస్థలో ఉన్న యూనియన్స్ ని డైల్యూట్ చేసేసారు, నిర్వీర్యం, ఎస్ అవును, అసలు కనుమరుగు చేసేసారండి. వీళ్ళు ఓన్లీ ఇక్కడ ఆక్రందన ఆందోళన ధర్నాలకు పరిమితం అవుతున్నారు. అవును. రేపు పొద్దున్న నాకు జాబ్ గ్యారంటీ లేని పరిస్థితి క్రియేట్ చేశారు. ఎస్ వీళ్ళు అన్ని రోజులు చేసిన మొన్న అశ్వత్థనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ ధర్నాకి అన్ని రోజుల అవుట్కమ్ ఏంటి చెప్పండి? అవును, ఎస్. అసలు ఏ విధంగా చేయవలసిన పనులు ఆ విధంగా సక్రమంగా అంటే ఆ రోజు అన్నారు ముఖ్యమంత్రి విలీనం అన్నది సాధ్యం కాదని చెప్పేసి. ఈరోజు విలీనం ప్రక్రియకు మార్గం సుగమం చేస్తూ అన్నారు. అంటే విలీనం చేస్తూ ఈ ఆస్తులు అమ్ముకోవాలన్న ఒక ఆలోచన. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరేనండి ఒకటి గుర్తుంచుకోండి, ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ క్రియేట్ చేస్తే ప్రధానికి ఉన్న వ్యవస్థలో రీవ్యాంప్ చేయడం ప్రక్రియ మొదలైంది అనుకోండి. అంటే ఉన్నదానికి 10 బస్సులు, కొత్త రూట్లు, కొత్త విధి విధానాలు కనుక చేస్తున్నప్పుడు దాంట్లోంచి ఒక రెవెన్యూ మాడ్యులేషన్ అనేది వస్తుంది, కొత్త ఉపాధి కల్పన అనేది వస్తుంది. ఆయన అన్నట్టు ఏముంది, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, స్టేట్ గవర్నమెంట్లో కలిపేశారు ఎంప్లాయీస్ని, రిక్రూట్మెంట్ లేదు. అవును, మీకు గమనిస్తున్నారా? ఎప్పుడైతే వశం కాబడిందో, అందుకే వీటికి ఏంటంటే అండి అటానమస్ బాడీస్ కింద అభివర్ణించారు, ప్రభుత్వం అనుబంధ సంస్థలు అన్నారు. కానీ వీటిలో ఏంటంటే వీటి ఆదాయం ఇవే సమకూర్చుకోగలుగుతాయి. వీళ్ళకి ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా డీజిల్ కానీ టోల్ గేట్లతో కానీ ఫ్లెక్సిబిలిటీస్ ఇవ్వగలగాలి. ఆ సమ్మె సందర్భంగా చెప్పారు 1000 కోట్లు ఇస్తాం ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతామని. ఏది సో ఈ రోజు ఎక్కడిది? అదే చెప్తున్నానండి. ఎప్పుడైతే యూనియన్స్ కనుక స్ట్రెంథ్ అనేవి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, నువ్వు బడ్జెట్లో పెట్టలేనప్పుడే దీని మీద ధర్నా కానీ వాళ్ళ రివర్స్ మాడ్యులేషన్స్ అనేది చూపించగలుగుతారు. ఎప్పుడైతే నిర్వీర్యం కాబడ్డాయో, ఇవాళ హనుమంత్ గారు చెప్పినట్టు ఆ పెద్ద అక్కడ నిలబడి ధర్నా చేసిన అవుట్కమ్ ఏముంది? పోలీసులు బెదరగొడితే ఉద్యోగ భద్రత లేదు కదా, వీళ్ళు మళ్ళీ వెనక్కిపోతారు. మహా అయితే వాళ్ళకి ఏం చేస్తారు, మీకు జాబ్ గ్యారంటీ కల్పిస్తాం, ప్రభుత్వంతో విలీనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో అదే చేశారు కదా. కానీ వ్యవస్థని పునరుత్తేజం చేయడానికి కార్యకలాపాలు మాత్రం చేయట్లేదు. సెల్ఫ్ సస్టైన్డ్ మాడ్యూల్ అండి. సెల్ఫ్ సస్టైన్డ్ మాడ్యూల్ నుంచి వాళ్ళని వేరే విధంగా తీసుకొచ్చి ప్రభుత్వ రంగం ఇండైరెక్ట్ గానే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో కలుపుతున్నాం అంటే ఏంటి? దాంట్లో కొత్త ఉపాధి కల్పనలు కానీ దాన్ని రీవ్యాంప్ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం, కొత్త బస్సులు వస్తున్నాయి, కొత్త రూట్లు మీకు ఇస్తున్నాం, ప్రాఫిట్ మాడ్యులేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ వ్యవస్థలను అక్కడ నియంత్రిస్తున్నాం. ప్రైవేట్ రంగ వ్యవస్థలకు సంబంధించిన బస్సులు ఆ రూట్లో తిరగవు. ఒకవేళ తిరిగినా మీరు 10 తిరిగితే వాళ్ళు 2 తిరిగితే ఇలాంటి ప్రాతిపదికలు లేవు. కళ్ళ ముందు ప్రైవేట్ రంగ సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అందరికీ తెలుసు. స్టేట్ పరిధిలో ఉన్న వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఆపాదిస్తూనే కూర్చుంటున్నారు. రైట్. సాయి ప్రసాద్ గారు, ప్రభుత్వ నియంత్రణ లేని పథకాలతో ఈ దుస్థితి ఏర్పడింది రాష్ట్రానికి అనేది ప్రసాద్ గారు చెప్తున్నారు. అవునండి. అయితే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బ్యాంక్రప్సీ కానివ్వండి, మొనార్కీకి ఈరోజు ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకునేది తుగ్లక్. సో కేసీఆర్ గారు ఒక కంకణం కట్టుకున్నట్టున్నారు, రానున్న జనరేషన్స్ లో వాళ్ళు ఎవరు తుగ్లక్ ని గుర్తుపెట్టుకోకుండా ఆయనను ఒక ఆదర్శంగా, అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ బ్యాంక్రప్సీకి ఏమంటారు, విజన్లెస్ అప్రోచ్ కి కేసీఆర్ యొక్క ఆదర్శం ఉండాలని ప్రతి ఒక్కరు ఆయన ఎగ్జాంపుల్ ని సైట్ చేయాలని ఈ పాలసీతో వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అమ్మడంలో ఎంత అర్జెన్సీ చూపిస్తున్నారంటే దీనికోసం ఒక హై లెవెల్ స్టీరింగ్ కమిటీ వేసి దే విల్ బి మీటింగ్ ఎవ్రీ ఫోర్త్ నైట్ టు టేక్ స్టాక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎవ్రీ ల్యాండ్ ఆప్షన్ అండి. అంటే వాళ్ళ డెస్పరేషన్ ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ డెస్పరేషన్ ఏ విషయంలో అంటే పబ్లిక్ బాగు మీద కాదు, వాళ్ళకి రావాల్సిన కమిషన్స్. అంటే ఈ ప్రాజెక్ట్ సస్టైన్ కావాలి కదా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఇన్ఫ్లేట్ చేసేసారు, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇన్ఫ్లేట్ చేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి దే ఆర్ పుట్టింగ్ ద లైవ్స్, ప్రతి ఒక్క సామాన్య ప్రజల జీవితాలను ఎంతో రిస్క్ లో పెడుతున్నారు. అది వాళ్ళకి అర్థం అవ్వడం లేదు. కానీ అతి త్వరలో ప్రజలకు అవేర్నెస్ ఈ విషయంలో వాళ్ళ లోపల చైతన్యం తీసుకొని రావాలి. వాళ్ళకి ఇది జరిగేది తెలియజేయడానికి ప్రతి పార్టీ ఇంకా ప్రతి ఇంటెలెక్చువల్స్, ఇప్పుడు ప్రసాద్ గారు లాంటి ఆర్థికవేత్తలు, ఇంకా చాలా మంది ఇంటెలెక్చువల్స్ వచ్చి ఇది పబ్లిక్ లోపల తీసుకొని పోయి దీని మీద ఒక చాలా పెద్ద మ్యాసివ్ మూవ్మెంట్ తీసుకొని రావాలండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రసాద్ గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి మేధావులు కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు కావచ్చు, అన్ని చాలా వరకు చాలా మంది ఈరోజు ఎక్కడ సార్ వాళ్ళు కనీసం వారు వాళ్ళ అడగడం పక్కన పెట్టండి, ప్రశ్నిస్తే ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ స్కోప్ ఉంది? వాళ్ళకి మీకు విషయం తెలుసా, ఆర్టీసీ యూనియన్స్ ఎలా నిర్వీర్యం చేశారో ఆ మేధావి వర్గాన్ని, పోరాటాలు చేసిన వాళ్ళందరి నిపుణుల్ని నిర్వీర్యం చేయాలి. డెఫినెట్గా కరెక్టే సార్ మీరు చెప్పింది 100%. రైట్. హనుమంత్ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారు, ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి?
మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, ఈ ఆర్టీసీ పైన ఈ ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తుందో అది ఎట్టి పరిస్థితిలో చేయొద్దని మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని సంక్షేమ పథకాలన్నా మీరు ప్రకటించుకోండి, కానీ ముందు చూపుగా చూసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇష్టమున్న నాకు అధికారం ఉందని చెప్పేసి ఇష్టమున్న పని చేస్తే మరి ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈ రోజు టిఎస్ఆర్టీసీలో కష్టపడి ఇది నిజంగా కూడా ప్రజలు కూడా చాలా మంది కూడా ఈ యొక్క ఆర్టీసీ బాగుపడాలి, ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఉండాలి, ఈ ఆర్టీసీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందనే ఏకైక లక్ష్యంతో చాలా మంది కూడా దాతలు కూడా భూములు కూడా ఇచ్చారు. కొంతమంది అనేక విధంగా ఆర్థిక సహాయం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆర్టీసీ బాగుపడితే, ఆర్టీసీ ఉంటే పేద బడుగు బలహీన వర్గాల అందరూ కూడా ఈ యొక్క బస్సులో ప్రయాణం చేసి అభివృద్ధి చెందుతారనేటువంటి లక్ష్యంతో ఆర్టీసీలో ఉన్నటువంటి అందరికి కూడా మన ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆర్టీసీకి అన్ని విధాలు ఆదుకుంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఉన్న ఆస్తులను ఏదో కొన్ని కాలాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చిన తర్వాత ఈ రోజు కావాలని ఒక కుట్రపూరితంగా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ప్రభుత్వం నడవడానికి, కేసీఆర్ గారి ప్రభుత్వం నడవడానికి మాత్రమే ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టాలని చూస్తా ఉన్నది. ఈ రోజు మొదటి విడత 5,000 కోట్లని మేము తాకట్టు పెడతామని చెప్పడం, అంటే అమ్మేస్తామని చెప్పడం జరిగినది. మరి తర్వాత 1,00,000 కోట్ల ఆస్తులను కూడా మెల్లమెల్లగా తీసేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. అదే కాకుండా నిజంగా కూడా ఈ రోజు ఉన్న భూములను అమ్మిన తర్వాత ఇక కేవలం బిల్డింగ్లు ఉంటాయి, బస్టాండ్ ఉంటాయి, అన్నిటి కూడా అమ్మేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది, దాంట్లో సందేహం లేదు. అందుకని దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. మేము ఈ యొక్క ప్రజల ఆస్తులు, ఆర్టీసీ ఆస్తులు అంటేనే ప్రజల ఆస్తులు, ప్రజలకు ముడిపడి ఉన్నటువంటి ఆస్తులు, ప్రజల యొక్క డెవలప్మెంట్ పైన ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి ఆస్తులు. సో ఈ యొక్క ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా పూర్తి సహకరించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీ ఈ యొక్క ప్రజల యొక్క ఆస్తులను కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. కాబట్టి మేము ఆర్టీసీలో నిజంగా కూడా ఈ ఆర్టీసీ యూనియన్ ఉండకుండా చేసి ఈ విధంగా ఒక కుట్రపూరితంగా ఒక 2 నెలల ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తులను తీసేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే కేవలం సమ్మె చేస్తే, కేవలం మా యొక్క హక్కుల గురించి, మా యొక్క సమస్యల గురించి, అయ్యా మాకు వేతన సవరణ లేదు, ఆర్టీసీని బస్సులు కొనాలి అనేటువంటి కోరికలతోటి ఏదైతే మేము సమ్మె చేస్తే ఆ సమ్మెను దృష్టిలో పెట్టుకొని యూనియన్ లేవు, ఇక యూనియన్ మొత్తం కూడా నేను తీసేస్తున్నా, రద్దు చేస్తున్నా అని చెప్పేసి నిరంకుశ పాలన, రాచరిక పాలన కొనసాగిస్తా ఉన్నారు. ఇటువంటి పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్ర ఎత్తున మేము జేఏసీ కూడా వేయడం జరిగింది. జేఏసీ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా ఉన్నాం. అందరూ అన్ని పక్షాలు కూడా మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంత్ గారు, సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఆర్థిక నియంత్రణ లేని కేసీఆర్ సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా వివిధ పథకాల్ని, అంటే ఎన్నికల సందర్భంలో వివిధ పథకాల్ని, అంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజలకు ఇవ్వాల్సిందే, అందించవలసిందే ప్రభుత్వం. కానీ దానికి తగిన వనరుల్ని సమకూర్చుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఒక ప్రణాళిక లేకుండా, ఆర్థిక ప్రణాళిక లేకుండా కేవలం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి, అంటే భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇలాంటి ప్రజా రవాణా సంస్థలు ఏవైతున్నాయో, ప్రజా సేవే దృక్పథంగా ఉన్నటువంటి ప్రజా రవాణా సంస్థలను, వీటికి సంబంధించిన ఆస్తుల్ని అమ్మి ఈరోజు రాష్ట్రం దివాలా తీసే దిశగా పయనిస్తున్నటువంటి తరుణంలో ఇది నిజంగా శోచనీయంగా మారింది. దీనిపైన పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొంత ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన ప్రభుత్వం నిజంగా చేస్తుంది 100% తప్పని అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అంటే భూములకు సంబంధించి అమ్మడం ఒకవైపు, ఆస్తులు అంటే వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా అమ్ముకుంటున్నటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. అంటే నిజంగా చాలా దారుణమైన స్థితి అని చెప్పాల్సిన పరిస్థితి.